ఎన్నికలప్పుడు మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సర్వేలని బాగా ప్రొజెక్ట్ చేస్తుంటాం. అందులో సర్వేలో తేడా వచ్చినప్పుడు తేడా వచ్చినట్టే అప్పుడే మనం చెప్పుకుంటూ వచ్చాం. అదే సందర్భంలో సర్వేలు చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం కూడా మన సహజంగా చేస్తూ ఉంటాం. అందులో నాగన్న సర్వే గతంలో బాగా విశ్వసనీయమైనటువంటి సర్వేగా పేరుంది. 1-2 సార్లు తేడా వచ్చినటువంటి సందర్భంలో పక్కన పెడితే మిగతాది విశ్వసనీయమైన సర్వేగా పేరున్నటువంటి నాగన్న సర్వే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేసినటువంటి లెక్కలు చూస్తుంటే కీలకమైనటువంటి అంశాలు చెప్తోంది. టోటల్గా 1,05,000 శాంపిల్స్ తీశారు. ప్రతి ఏరియా నుంచి 600 శాంపిల్స్ చొప్పున తీసుకున్నారు. టోటల్ వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ముందు పరిపాలన పరంగా జగన్ పరిపాలన పట్ల చూస్తే ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, జగన్ ప్రభుత్వ పరిపాలన అంటే 49.9% మంది గుడ్ అని చెప్పారు. యావరేజ్ అని చెప్తున్నటువంటి వాళ్ళు 26% మంది, బ్యాడ్ అని చెప్తున్నటువంటి వాళ్ళు 24.1% మంది. అదే సందర్భంలో టోటల్గా చూస్తే పీపుల్ కన్సిడర్ బిఫోర్ ది ఓట్ ఏమేమి ఫ్యాక్టర్స్ చూస్తారు అభ్యర్థులకి సంబంధించి అంటే క్యాస్ట్ చూసి ఓటేస్తామంటున్న వాళ్ళు 10.8% మంది, డెవలప్మెంట్ చూసి ఓటేస్తామంటున్న వాళ్ళు 19.9% మంది, సీఎం క్యాండిడేట్ను చూసి ఓటేస్తామని చెప్తున్న వాళ్ళు 37.6% మంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి ఓటేస్తామంటున్నటువంటి వాళ్ళు 14.2% మంది. అంటే ఏ ఆధారంగా ఓటేస్తారంటే టోటల్గా ముఖ్యమంత్రిగా ఎవరు బెటరు అంటే జగన్మోహన్ రెడ్డి బెటరు అన్నటువంటి వాళ్ళు 51.24% మంది. ఇది అత్యంత కీలకమైనటువంటిది. 50%కి పైగా జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం బెటర్ అని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 37.12% మంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు గారిని కోరుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రికి 37.12%, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న వాళ్ళు 6.08%, నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు 1.07%. ఇక్కడే కీలకం ఏంటంటే నారా లోకేష్ కంటే షర్మిల ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఇంకొక 0.77% ఎక్కువ ఉన్నారు. షర్మిల 1.84% మంది షర్మిల ముఖ్యమంత్రి అని కోరుకుంటున్నారు. ఇతరులు ముఖ్యమంత్రి కావాలని 2.66% మంది కోరుకుంటున్నారు. అదే సందర్భంలో టోటల్ సీట్ల పరంగా చూస్తే ఇదే పర్సంటేజ్ పార్టీల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుండి 51% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 45 నుండి 46% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 0.8 నుండి 1% ఓట్లు వస్తాయని, ఇతరులకు 2.5 నుంచి 3.5% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో 52 నుంచి 54% ఓట్లు వస్తాయని, అలాగే ఆంధ్ర కోస్తా ప్రాంతంలో 49 నుంచి 51% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇకపోతే జనసేనకి సంబంధించినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్లకి సంబంధించి ఈ లెక్కలు చూసుకున్నప్పుడు అంటే ఈ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ పరంగా చూస్తే జనసేనకు సంబంధించి కంటెస్టెడ్ క్యాండిడేట్ సీట్లు 41 నుంచి 42% వస్తాయని, తెలుగుదేశం పార్టీ కంటెస్టింగ్ సీట్స్లో 45 నుంచి 46% వస్తాయని, బీజేపీ కంటెస్టింగ్ సీట్లు 39 నుంచి 40% ఓట్లు వస్తాయన్నటువంటి అంచనా వేస్తున్నారు. టోటల్గా చూసుకున్నప్పుడు ఎవరికి ఎన్ని దీంట్లో టోటల్ సీట్లు ఎన్ని వస్తాయి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 103 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 39 స్థానాలు ఖాయంగా వస్తాయని, 33 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. ఈ 33 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 25 సీట్లలో ఎడ్జ్ ఉందని వీళ్ళు తెలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి 20 నుంచి 21 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని, 4 నుంచి 5 అసెంబ్లీ 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే అంటే జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం 10కి గాను 6 వైసీపీ 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయని, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉంటుందని, విజయనగరంలో 9 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ 1 టీడీపీ జనసేన బీజేపీ కూటమి టఫ్ ఫైట్ 1 వస్తుందని, విశాఖపట్నం 15కు గాను వైసీపీ 5 తెలుగుదేశం పార్టీ 6 టఫ్ ఫైట్ 4 ఉంటుంది అన్నటువంటి, ఈస్ట్ గోదావరిలో 6కు గాను ఈస్ట్ గోదావరిలో 19కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 8 టఫ్ ఫైట్ 5 ఉంటాయి అన్నటువంటిది, వెస్ట్ గోదావరిలో 15కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 టీడీపీ జనసేన బీజేపీ కూటమి 5 టఫ్ ఫైట్ 4 ఉంటుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 16కు గాను 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి 6 టఫ్ ఫైట్ 4 ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 17కు గాను 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమి
రెండిట్లో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 8-4-5 సారీ గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికి 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, 5 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో 12కు గాను 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, రెండిట్లో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరులో 10కు గాను 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 0 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, 1 టఫ్ ఫైట్లో వైసీపీనే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో 14కు గాను 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమి, 2 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 14కు గాను 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ జనసేన బీజేపీ కూటమి, 2 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 14కు గాను 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏమీ ఉండదని, 1 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కడపలో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటుంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏమి ఉండదని, టఫ్ ఫైట్ కూడా ఏం లేదని అంచనా వేస్తున్నారు. టోటల్గా ఇది వీళ్ళు తేల్చినటువంటిది 103 ఖచ్చితంగా వైసీపీకి, 39 ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, 33 టఫ్ ఫైట్ ఉంటుందన్నటువంటిది నాగన్న సర్వే చెప్తున్నటువంటి లెక్క.